అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే కాదు విరాళాల సేకరించుకుపోతున్నారు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్. డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిగా కమలా హ్యారిస్ను ప్రకటించాక ఒక్క నెల వ్యవధిలోనే ఏకంగా $540 మిలియన్ విరాళాలు వెల్లువెత్తాయి. అంటే $500 బిలియన్ కంటే ఎక్కువే. $54 కోట్ల అంటే మన భారతీయ కరెన్సీలో ఈ మొత్తం 4,482 కోట్ల రూపాయలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇంత భారీ మొత్తంలో విరాళాలు సేకరించడం ఇదే తొలిసారి. $500 బిలియన్ విరాళాలతో రికార్డు సృష్టించారు కమలా హ్యారిస్. డెమోక్రటిక్ పార్టీ తరపున తొలుత ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ నిలబడ్డారు. అయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్తో జరిగిన తొలి బిగ్ డిబేట్లో బైడెన్ వెనకబడడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. బైడెన్ను అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని తప్పించి మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని స్వపక్ష నేతలే డిమాండ్ చేశారు. దీంతో జూలై 21న అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి బైడెన్ వైదొలిగారు. ఆ తర్వాత కమలా హ్యారిస్ పేరు తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నిక మరింత ఉత్కంఠభరితంగా మారింది. తనదైన ప్రచారం, భావోద్వేగ స్పీచ్లతో అమెరికన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నారు కమలా హ్యారిస్. ఈ క్రమంలో ప్రచారానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి.